వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ హెచ్చరికల కేంద్రం. బాపట్ల జిల్లాలో కూడా బాణుడు భగభగమంటున్నాడు. ప్రజలు బయటకు రావాలన్నా జంకుతున్నారు. నిన్న బాపట్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరొక వైపు పచ్చూరు మండలంలో సాయంత్రం 4 గంటల నుంచి గాలివాన దంచికొట్టింది. ఈ ఎండల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావద్దని సూచించారు. మరింత సమాచారం బాపట్ల నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా అయితే ఎండలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు ఎండతో అయితే ఆ ప్రజలు అయితే పెనంలో నుంచి పొయ్యిలో పడిన చందానంగా అయితే ప్రజల పరిస్థితి మారిందైతే మనం చెప్పాలి. నిన్న పల్నాడు జిల్లా పిడుగురాలో చూసినట్లయితే 47 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లయితే వాతావరణ హెచ్చరిక కేంద్రాలు అయితే జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అయితే 15 జిల్లాలకు అయితేనేమో రెడ్ అలర్ట్ ప్రకటించింది. 12 జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ అయితే జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ అంటే 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల లోపు ఉన్నదని ఆరెంజ్ అలర్ట్ అంటారు. అదేవిధంగా రెడ్ అలర్ట్ అంటే 44 డిగ్రీల నుంచి పైబడితే దాన్ని రెడ్ అలర్ట్ అయితే పరిగణించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా అయితే మన బాపట్ల జిల్లా కేంద్రంలో అయితే నిన్న ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే బాపట్ల అయితే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న భిన్నమైన వాతావరణ పరిస్థితి కూడా ఉంది. పర్చూరు మండలంలో అయితే ఒకవైపు ఎండ, మరోవైపు 4 గంటల నుంచి అయితే గాలివాన బీభత్సం అయితే మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు బాపట్ల జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవే 216ని ఆనుకొని అయితే ఉన్న నేషనల్ హైవే మీద అయితే మనం ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఎక్కువ రద్దీ కలుగుతుంది. ఇటు కాకినాడ నుంచి చెన్నైకి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ రహదారుల ద్వారా అయితే సూర్యలంక ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి సూర్యలంక పర్యాటకులు అయితే అధిక సంఖ్యలో వస్తుంటారు. సమ్మర్ కావడంతో ఇక్కడికైతే ఎక్కువగా హాలిడేస్లో అయితే ఎక్కువగా ఇక్కడ పర్యాటకులు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ ఎండల దెబ్బకైతే పర్యాటకులు ఎటు రాలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఈ నేషనల్ హైవే మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితులే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా జిల్లా ప్రజలకు కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఎవరు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దని అయితే సూచనలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది అధికారులు జారీ చేశారు. అదేవిధంగా ఎవరు కూడా బయటకు వచ్చే అత్యవసర పరిస్థితి తప్పించి బయటికి రాకూడదని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఎండాకాలంలో ప్రధానంగా బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా